ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కొత్తగా విడుదల చేసిన రెవెన్యూ మాన్యువల్కి సంబంధించి చర్చిద్దాం. ఈ రెవెన్యూ మాన్యువల్కి సంబంధించి దీని అవసరం ఏంటి, ఇది రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతున్న అంశాల గురించి చర్చిద్దాం. మనతో మాట్లాడడానికి భూచట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ గారు ఉన్నారు. సునీల్ కుమార్ గారు నమస్తే. నమస్తే. టీవీలో విడుదల చేసిన ఏపీలో రెవెన్యూ మాన్యువల్కి సంబంధించి దాని అవసరం ఏంటో తెలుసుకునే ముందుగా అసలు ఈ ఆల్ ఓవర్గా తెలుగు రాష్ట్రాల్లో మనకి ఎన్ని చట్టాలు ఉన్నాయి, ఆ చట్టాలు ఏ విధంగా పనిచేస్తున్న అంశం గురించి ముందుగా తెలుసుకుందాం. దాని గురించి కొంచెం వివరంగా చెప్తాను. మీరు అడిగిన రెండింటికి సంబంధం ఉంది. భూ చట్టాలలో మార్పులు, చట్టాలలో ఇబ్బందులని దృష్టిలో పెట్టుకుని వస్తున్నది మాన్యువల్ అవసరము. మాన్యువల్ యొక్క ప్రాధాన్యత అర్థం కావాలి అంటే భూమి చట్టాలకు కొంచెం లోతుగా వెళ్ళి ఏం జరుగుతుందని ఆలోచన ప్రయత్నం చేయాలి. మీరు అన్నట్టుగా కొన్ని రోజుల కిందనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 14 పుస్తకాలని ఆన్లైన్లో అందుబాటులో పెట్టింది. భూములకు సంబంధించి అంశాల వారీగా ఆ అంశం మీద ఉన్న చట్టాలని, రూల్స్ని అన్నీ కలిపి మీకు ఈ రోజున డౌన్లోడ్ చేసుకోవడానికి ఏర్పాటు చేసింది. నేను ఎంతో కాలం నుంచి మాట్లాడుతున్న అంశం, మనం చాలా సందర్భాలలో హెచ్ఎంటీవీ నేలతల్లి కార్యక్రమంలో మాట్లాడుతూ భూమి చట్టాలలో గందరగోళాలు ఉన్నాయి, చట్టాలలో ఉన్న గందరగోళాల వల్లనే లిటిగేషన్ పెరుగుతుంది, వచ్చిన సమస్యల్ని పరిష్కారం చేసుకోవడంలో ఇబ్బందులు వస్తున్నాయని మాట్లాడుతూ వస్తున్నాం. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా కలిసి ఉన్నప్పుడు 1996లో ఒకసారి అంచనా వేస్తే, 96, 99 ఆ మధ్యకాలంలో అంచనా వేస్తే అప్పటికే 196 భూమి చట్టాలు ఉన్నాయి. ఆ తర్వాత పెరుగుతూ పోయి ఈ రోజున 2 రాష్ట్రాలుగా ఏర్పడిన తర్వాత తెలంగాణలో ఒక అంచనా 124 భూమి చట్టాలు ఉన్నాయని, ఆంధ్రప్రదేశ్లో అంచనా ఏంటంటే ఒక 145 భూమి చట్టాలు ఉన్నాయి. మీరు నా మాట మీరు వింటుంటే చూడండి, నేను అంచనానే అంటున్నా. అంటే ఎవడన్నా చట్టాలు ఎన్ని ఉన్నాయంటే అన్ని నెంబర్ చెప్పాలి, కానీ భూమి చట్టాలు ఎన్ని ఉన్నాయో చెప్పే పరిస్థితి లేదు. అందాజా ఒక 140 చట్టాలు ఉండొచ్చు అంటున్నాం, చెప్పలేము. ఇది మంచిది కాదు. అంటే సమస్యల పరిష్కారానికి లేదా గందరగోళం సృష్టిస్తాయి. మనకి ఎప్పుడైనా చట్టం, ఈ అంశం మీద చట్టం ఏంటి అనేది స్పష్టంగా తెలవాలి. ఏ చట్టం ఉందో తెలిస్తే దాని అమలు సులభమవుతుంది. కానీ ఇప్పుడు మన భూమి విషయానికి వచ్చినట్లయితే తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ అటు రెవెన్యూ సిబ్బంది కింద నుంచి పైదాకా లాయర్లు కావచ్చు, లా ఫీల్డ్లో ఉన్న ఎవరైనా సరే ఎన్ని చట్టాలు ఉన్నాయని స్పష్టంగా చెప్పలేనని చట్టాలు ఉన్నాయి, గందరగోళాలు ఉన్నాయి. ఈ గందరగోళాలు పోతే తప్ప లిటిగేషన్ తగ్గదు అనేది ఒక అంచనా. 2012లో మన జాతీయంగా అన్ని రాష్ట్రాలలో కోర్టు కేసుల మీద ఒక అధ్యయనం జరిగింది. ఆ అధ్యయనంలో దాదాపు 500 కోర్టులు అన్ని రాష్ట్రాలలో ఎట్లాంటి కేసులు ఉన్నాయి అధ్యయనంలో ఒక తెలియని అంశం ఏంటంటే సివిల్ కోర్టులో ఉన్న కేసులలో 66% కేసులు భూమి తగాదాలే ఉన్నాయని. అంత ఎక్కువ లిటిగేషన్ ఉంది. ఒక కారణం చెప్తూ, అంటే ఈ తొందరగా ఎందుకు పరిష్కారం కావటం లేదు, లిటిగేషన్ ఎందుకు పెరుగుతుందంటే 2 ప్రధాన కారణాలు చెప్పింది అధ్యయనం కూడా. ఒకటి, చట్టాలలో ఉన్న గందరగోళం, ఇన్ని చట్టాలు ఉండటం వల్ల. రెండోది, రికార్డుల్లో ఉన్న గందరగోళం, రికార్డుని అప్డేట్గా మెయింటైన్ చేయకపోవటం వల్ల. కాబట్టి ఈ గడిచిన 20-25 ఏళ్ళుగా మనం ఏం మాట్లాడుతూ వస్తున్నామంటే రాష్ట్రంలో ఏ రాష్ట్రం అంటే భూమి అనేది రాష్ట్రం సబ్జెక్టు, కేంద్రం చట్టాలు చేయడానికి ఉండదు. కాబట్టి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ఉన్న భూమి చట్టాలలో సంస్కరణలు తీసుకొచ్చుకోవటము, వీలైతే అన్నిటినీ కలిపి ఒకే చట్టంగా చేసుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. అంటే ఒక 2 కీలకమైన పనులు చేయాలి. అది తెలంగాణ అయినా, ఆంధ్రప్రదేశ్ అయినా, దేశంలో ఏ రాష్ట్రం అయినా. ఒకటి, భూములకు సంబంధించి ఈరోజు ఈ కాలమాన పరిస్థితికి అనుగుణంగా ఏ చట్టాలు ఉండాలో అవే ఉండాలి. కొన్ని చట్టాలు కాలం చెల్లిపోయినాయి, 100 ఏళ్ళ కింద, 150 ఏళ్ళ కింద చేసుకున్న చట్టాలు. ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్లయితే 1880లో చేసిన చట్టాలు కూడా ఇంకా భూమి చట్టాలు అమల్లో ఉన్నాయి. సో ఒక్క మార్పు ఏం జరగాలి అంటే ఈ చట్టాలన్నిటిని ఒకసారి పునఃసమీక్ష చేసి ఈ రోజుకి ఏ చట్టం అవసరము, ఏ చట్టం అవసరం లేదు, అవసరం ఉన్న చట్టంలో కూడా ఎలాంటి మార్పులు రావాలి అని పూర్తిగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. ఈ ప్రయత్నము 2014-18 మధ్యకాలంలో 2 రాష్ట్రాలలో జరిగింది. తెలంగాణలో ఒక కమిటీ ఏర్పాటు అయిపోయింది, నల్సార్కి ఆ బాధ్యత అప్పచెప్పారు. నల్సార్ అండ్ ఆర్డీఏ, ఇప్పుడు నేను ఆర్డీఏలో బాధ్యుడిగా ఉన్నా. ఆంధ్రప్రదేశ్ కూడా ఆ బాధ్యత ఒక కమిటీకి అప్పచెప్పింది. కొంత సంస్కరించే ప్రయత్నం జరిగింది, కానీ అది లాజికల్ ఎందుకు పోలేదు, అక్కడికి ఆగిపోయింది. ఇక రెండో సంస్కరణ ఏం జరగాలి అంటే పక్కన ఉన్న ఉత్తరప్రదేశ్ ఆ పని చేసింది. మనం కూడా ఉమ్మడి రాష్ట్రంలో 1999లో ఆ పని చేసే ప్రయత్నం చేసాం. అన్ని చట్టాలు కలిపి ఒకే ఒక చట్టంగా చేసే ప్రయత్నం. అంటే 124 చట్టాలు ఒకటే భూమి చట్టంగా మారాలి. ఆంధ్రప్రదేశ్లో 145 భూమి చట్టాలు ఒకటే చట్టంగా మారాలి. అది రెవెన్యూ కోడ్ రావాలి. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఒక మంచి పని చేసిందో రెవెన్యూ కోడ్ తీసే దశగా, తీసుకొచ్చే దశలో ఒక కీలకమైన మలుపు. ఇప్పుడు ఇది ఒక చట్టం కాలేదు, ఇంకా అన్ని చట్టాలు ఒక చోటకు వచ్చినాయి. కానీ ఈ ఒక చోటకు వచ్చిన అన్ని కలిపి ఒక చట్టంగా మారాలి. ఇంకా అది కొంత దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. కానీ అభినందించాల్సిన అంశం ఏంటంటే చట్టాలు, జీవోలు, సర్క్యులర్లు, రూల్స్ ఇవన్నీ వెతుక్కోకుండా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చిన రెవెన్యూ మాన్యువల్ ద్వారా అన్నీ మీకు ఒక చోట కనిపిస్తాయి.
రెవెన్యూ మాన్యువల్ అసలు ప్రాధాన్యత ఏంటి? ఇప్పుడు శరత్ గారు, మీరు ఒక తహసీల్ ఆఫీస్కి పోయి అసైన్మెంట్ మీద ఒక దరఖాస్తు పెడతారు. నాకు అసైన్మెంట్ భూముల సమస్య ఉంది, పరిష్కారం చేయండి. తహసీల్దార్కి తెలుసా ఈ సమస్య మీద ఏమేమి చట్టాలు ఉన్నాయి, ప్రభుత్వం చాలా ఎప్పటికప్పుడు ఉత్తర్వులు ఇచ్చుకుంటూ పోతుంది, ప్రభుత్వం ఇచ్చిన లేటెస్ట్ జీవో ఏముంది, లేటెస్ట్ చట్టం ఏముంది, పిఓటి చట్టం అమల్లో ఉంది. 77లో చట్టం వచ్చింది, 2007లో మార్చినాం దాన్ని, 2016లో మారింది, 2020లో చట్టం అమెండ్మెంట్ జరుగుతూ వచ్చినాయి. అసైన్మెంట్ భూముల మీద ఎప్పటికప్పుడు జీవోలు సర్కులర్ వెళ్తూ వచ్చినాయి. ఈ రోజున ఎవరైతే పరిష్కరించాల్సిన అధికారి, అది తహసీల్దార్ కావచ్చు, లేదా ఆర్డీఓ కావచ్చు, లేదా అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ కావచ్చు, వీళ్ళు ఎవరికైనా సరే, జాయింట్ కలెక్టర్, వీళ్ళు ఎవరికైనా సరే ఆ ఒక సమస్య వాళ్ళ ముందుకు వచ్చినప్పుడు ఇగో ఇది చట్టం అని వెంటనే వెతుక్కొని తీసుకునే అంత వెసులుబాటు లేదు. రెండవది, మీరు ఒక వ్యక్తిగా, ఒక రైతుగా, ఒక భూమి సమస్య ఉన్న వ్యక్తిగా మీకు ఒక సమస్య వస్తే ఏ చట్టం కింద ఎవరికి ఎలా దరఖాస్తు పెట్టుకోవాలో ఒక క్లారిటీ లేదు. నాకున్న సమస్య, నాకు పాస్ పుస్తకం రాలేదు, మరి పాస్ పుస్తకం రాకపోతే నేను తహసీల్దార్ దగ్గరికి వెళ్ళాలా, ఆర్డీఓకి వెళ్ళాలా, ఆర్ఓఆర్ చట్టం కింద వెళ్ళాలా, ఇది అసైన్మెంట్ భూమి కాబట్టి పిఓటి చట్టం కింద పోవాలా, ఏ చట్టం కింద పోవాలనే ఒక గందరగోళమైన పరిస్థితి ఉంది. మనకి ఇప్పుడు కనపడుతున్నాయి 145 భూమి చట్టాలు ఆంధ్రప్రదేశ్లో కనపడుతున్నాయి, కానీ ఈ 145 చట్టాల కింద రూల్స్ ఉంటాయి. ఈ రూల్స్ కింద అప్పటి అంటే గడిచిన 75 ఏళ్ళుగా ప్రభుత్వాలు జారీ చేస్తూ వచ్చిన ప్రభుత్వ ఉత్తర్వులు, జీవోలు అంటాం, జీవోలు ఉంటాయి, సర్క్యులర్స్ ఉన్నాయి, కొన్ని అప్పటికప్పుడు ఇచ్చిన గైడ్లైన్స్ ఉంటాయి ఎట్లా చేయాలని. వీటన్నిటినీ కూడా వెతుక్కోవాలి అంటే ఈ రోజున మీకు ఎక్కడ ఒక చోట దొరకదు. పోనీ ఏదన్నా పుస్తకాల షాప్కి వెళ్ళి లా బుక్ కొనుక్కొని చదువుకుందామంటే యాక్ట్లను కొన్ని కనబడితే తప్ప సమగ్రంగా ఎక్కడా సమాచారం లేదు. ఇప్పటిదాకా యూట్యూబ్ బాగా పాపులర్ అయిపోయింది కదా, ఎక్కడైనా కొట్టి చట్టాలు డౌన్లోడ్ చేసుకుందామంటే మీరు నేను హెచ్ఎంటీవీ నేలతల్లిలో మాట్లాడిన వీడియోలే కనపడితే తప్ప అధికారికంగా సమాచారం ఎక్కడ. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము, అక్కడ సీసీఎల్ఏ గారి, జయలక్ష్మి గారు అక్కడ సీసీఎల్ఏగా ఉన్నారు, ప్రభాకర్ రెడ్డి గారు అని రెవెన్యూ నిపుణులు, ఆయన కూడా చాలా సీనియర్ ఐఏఎస్ అధికారి, ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని ఒక 6 నెలల పాటు పెద్ద ఎత్తున కసరత్తు చేసి వాళ్ళు చేసిన పనుల్లో రెవెన్యూకి సంబంధించిన అంశాలను ఒక 14 కేటగిరీల కింద విడగొట్టుకున్నారు. చుక్కల భూములు ఒక అంశము, అసైన్మెంట్ భూములు ఒక అంశము, భూమి రికార్డులు ఒక అంశము, 6 ఒక అంశం, ఇట్లా ఒక 14 అంశాల కింద ఎంచుకొని ఆ అంశంకి సంబంధించి అమలులో ఉన్న చట్టం ఏంటి, ఎన్ని చట్టాలు ఉన్నాయి, ఆ చట్టాల కాపీలు తీసుకోవటము, నియమాలు ఏమేమి ఉన్నాయి, జీవోలు ఇప్పటిదాకా ఏమి వచ్చినాయి, వాటి అన్నిటిని తీసుకొచ్చి ఒకచోట తీసుకొచ్చే ప్రయత్నం జరిగింది. ఇలా ఒకచోట వచ్చినప్పుడు ఏది మిస్ కాకుండా పైన ఉన్న అధికారి దగ్గర నుంచి కింద దాకా అందరినీ సంప్రదించి ఒక 6 నెలల కసరత్తు తర్వాత అంశాల వారీగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలులో ఉన్న యాక్ట్స్, చట్టాలు, నియమాలు, ప్రభుత్వ ఉత్తర్వులన్నీ కూడా ఒకే చోట తీసుకొచ్చి దాన్ని ఒక పుస్తకంగా పబ్లిష్ చేశారు. అట్లా మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ఇటీవల విడుదల చేసిన 14 ఆన్లైన్లో పుస్తకాలు అందుబాటులో పెట్టింది. అంటే ఈ కసరత్తుకు ఒక గొప్పతనం ఏంటంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మీకు ఏ చట్టం కావాలన్నా, ఏ జీవో కావాలన్నా ఎక్కడెక్కడ వెతకాల్సిన పని లేదు. వారి అధికారికమైన వెబ్సైట్లో ఒక కాపీ తీసుకోవడానికి అవకాశం ఏర్పడింది. అంటే మీరు చెప్పినట్టు ప్రభుత్వ పరిపాలన, అంటే భూ పరిపాలనకు సంబంధించి చాలా సింప్లిఫై అయింది. దాంతోపాటు రైతులకు సంబంధించి ఏ విధంగా ఉపయోగపడుతుంది సార్? అంటే ఇప్పుడు రైతులకి 2 విధాలుగా ఉపయోగం. ఒకటి, అధికారుల స్పష్టత వస్తుంది కాబట్టి సమస్య పరిష్కారంలో వేగం పెరుగుతుంది. సమాచార లోపం ఉంటే, ఏం చేయాలో తెలియకపోతే పనిచేసే విధానం వేరు ఉంటుంది. ఏం చేయాలో స్పష్టంగా తెలిసి చట్టం ఏం చెప్తుందో అర్థమయ్యి ఆ చట్టం కాపీ కూడా దొరికితే అధికార యంత్రాంగం కొంత తొందరగా సత్వరంగా స్పందించడానికి ఒక ఉపయోగం ఉంటుంది. దానివల్ల రైతుకు మేలు జరుగుతుంది. రెండోది, రైతులు కూడా ఇప్పుడు మనం అందరం కూడా అన్ని రకాల చట్టాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం, అవగాహన పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాం. డాక్టర్ దగ్గరికి పోకముందే కొత్త రోగాల గురించి రీసెర్చ్ చేసుకొని పోతున్నాం అక్కడ దాకా. అట్లాగే సమస్య మీద కూడా రైతాంగం, ప్రతి రైతు కుటుంబంలో కొంత చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చాలా ఉన్నత స్థానాల్లో ఉన్న వాళ్ళు కూడా రైతు కుటుంబం నుంచి ఉన్నారు. కాబట్టి వీటిని ఏ అంశం వరకు వాటిగా ఒకసారి కాపీ ఏముంది, చట్టం ఏముంది, రూల్స్ ఏముంది, వీళ్ళందుకు చూసుకోగలిగి పలానా చట్ట ప్రకారం మీరు పరిష్కారం చేయొచ్చు, చెయ్యాలని కనుక అడగడం మొదలుపెట్టినట్లయితే రైతులకున్న భూమి సమస్యలని త్వరగా పరిష్కారం చేసుకోవడం కోసం ఈ మాన్యువల్ ఉపయోగపడుతుంది. మీరు అన్నట్టు అంటే ఈ మాన్యువల్కి సంబంధించి వేటిని ఆధారంగా చేసుకుని దీన్ని రెడీ చేసింది సార్? అంటే ఇప్పటిదాకా మీకు ఒక చట్టం రాగానే గెజెట్లో పబ్లిష్ అవుతుంది, దాని కింద రూల్స్ రాగానే ప్రభుత్వం జీవో ద్వారా అది గెజెట్లో పబ్లిష్ అవుతుంది. కొంత పాత జీవోలని వెబ్సైట్లో పెట్టే ప్రయత్నం జరిగింది. తర్వాత సీసీఎల్ ఆఫీస్లో కానీ, ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ కార్యాలయంలో కానీ, జిల్లా కలెక్టర్ల కార్యాలయాల్లో కానీ, తహసీల్ కార్యాలయంలో కానీ ఎప్పటికప్పుడు ప్రభుత్వం సమాచారం పంపిస్తుంది. కానీ ఎక్కడెక్కడో విడివిడిగా ఎక్కడ గందరగోళంగా ఉన్న వాటి అన్నిటిని తీసుకొని ప్రభుత్వం ఏం చేసిందంటే ఫస్ట్ ఈ అంశం మీద ఉన్న చట్టాలు ఏంటి అని ముందు పెట్టుకొని ఆ కాపీస్ తీసుకొని ఆ చట్టం కింద వచ్చిన నియమాల కింద ఇప్పటిదాకా ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలు, జీవోలన్నిటిని కూడా ఒక చోటకు తీసుకొచ్చారు.
ఒక చోటకు తీసుకొచ్చి ఒక బుక్ లాగా తయారైంది. కానీ మనం ఇప్పటికీ ఇంకా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది ఇంకా ఫైనల్ డాక్యుమెంట్ కాదు, ఇది ఓన్లీ రిఫరెన్స్ మెటీరియల్. ఇప్పుడు మనం చదువుకునే రోజులలో మీరు క్లాస్ పుస్తకం వేరు ఉంటుంది, రిఫరెన్స్ పుస్తకం వేరు ఉంటుంది, గైడ్ వేరు ఉంటుంది. ఇప్పుడు మనకు టెక్స్ట్ పుస్తకాన్ని ఏది రిప్లై చేయదు. టెక్స్ట్ ఏదన్నా అధికారికమైన అథెంటిక్ సమాచారం అంటే ఎక్కడ చూసుకోవాలి? పాఠ్యపుస్తకం టెక్స్ట్ బుక్కే మనకు ఫైనల్ అథెంటిక్ డాక్యుమెంట్. రెఫరెన్స్ బుక్ ఎందుకు పనికొస్తుంది? ఒక చోట సమాచారం క్రోడీకరించింది. అట్లాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నీకు అంతిమంగా దేన్ని ఆశించిన పరిపాలన చేయాలి, దేన్ని ఆధారంగా పరిపాలన చేయాలంటే అధికారికమైన యాక్ట్ కాపీ తీసుకోవాలి, అధికారికమైన జీవో కాపీ తీసుకోవాలి, అధికారికమైన రూల్సే తీసుకోవాలి. కానీ ఇవన్నీ వెతుక్కోకుండా ఒక చోట సమాచారం కనపడుతుంది, చదువుకోవడానికి సులభమవుతుంది, దాని నంబర్లు తెలుస్తాయి, ఎక్కడ వెతుకోవాలో తెలుస్తుంది. కాబట్టి ఆ తర్వాత అధికారికమైన కాపీ కావాలని పొందొచ్చు. సో ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల ముందు ఉంచింది ఒక రిఫరెన్స్ మెటీరియల్ చట్టాలకు సంబంధించి. సరే, ఇప్పుడు ప్రజలకి ఏంటంటే ఈ మాన్యువల్ని ఏ విధంగా చూసుకోవాలి, ఎక్కడ దొరుకుతుంది అన్న ఒక డౌట్ ఉంటుంది. సో ఆ మాన్యువల్ని ఏ విధంగా పొందాలి, దాంట్లో వివరాలు ఏ విధంగా చూసుకోవచ్చు? ఇప్పుడు ఈ 14 పుస్తకాలు కూడా CCLA వెబ్సైట్, భూపరిపాలన ప్రధాన కమిషనర్కి సంబంధించిన వెబ్ పోర్టల్లో అన్నీ అందుబాటులో పెట్టారు. అంటే చాలామందికి ఎక్కడ వెతకాలో కొంత గందరగోళం కూడా ఉంది. ఈ కాపీలు ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు, కావాలంటే ప్రింట్ తీసుకొని చదువుకోవడానికి ఉంటుంది. ఒకసారి మనము రైతాంగానికి వివరించే ప్రయత్నం చేద్దాం. ఇది ఒక రైతాంగానికే కాదు, రెవెన్యూ యంత్రాంగానికి కానీ, లాయర్లకు కానీ, ఈ భూమి చట్టాల మీద అనుభవం ఉన్న వాళ్ళు, పనిచేసిన వాళ్ళందరికీ కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనపడుతున్నది CCLA వారి వెబ్సైట్. CCLA వెబ్సైట్ అడ్రస్సు ccla.ap.gov.in. ఇది మీరు కొడితే ఇప్పుడు మీ స్క్రీన్ ముందున్న కనపడుతుంది, ఇది ఓపెన్ అవుతుంది. ఇది వాళ్ళ వెబ్సైట్. ఈ వెబ్సైట్లో పైన రాసింది చూడండి, చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని రాసి ఉంటుంది. అంటే ఇది స్పష్టంగా చూసుకోండి. కొన్నిసార్లు దీనికి ఇలాంటి వేరే వెబ్సైట్లు కూడా ఓపెన్ అయిపోతుంటాయి కాబట్టి అధికారిక వెబ్సైట్ కాదా తెలియాలి. సో మళ్ళొక్కసారి నేను వెబ్సైట్ అడ్రస్ చెప్తున్నాను. ఈ వెబ్సైట్ అడ్రస్సు ccla.ap.gov.in. మీరు ఇది డైరెక్ట్గా పోయి టైప్ కొట్టినా ఈ వెబ్సైట్కి వెళ్తుంది, లేదా మీరు గూగుల్లోకి పోయి CCLA ఆంధ్రప్రదేశ్ని కొడితే కూడా మీకు ఈ వెబ్సైట్కి దారి చూపిస్తుంది. ఇది ఓపెన్ కాగానే మీకు ఇక్కడ యాక్ట్, రూల్స్, బుక్స్ అని కనపడుతుంది. 3వ ఐటమ్ ఇక్కడ చెక్ యువర్ ల్యాండ్ డీటెయిల్స్ అని ఒకటి ఉంది, జీఓస్, సర్క్యులర్లు, మెమోలు అని ఒకటి ఉంది, యాక్ట్స్, రూల్స్, బుక్స్ అని ఒకటి ఉంది, RTA యాక్ట్స్ అని, కాంటాక్ట్స్, అబౌట్ CCLA అని మీకు కనపడుతుంది. దీంట్లో మీరు చేయాల్సిన వాళ్ళు ఏం చేయాలంటే యాక్ట్, రూల్స్, బుక్స్ అనేది అయితే ఉందో ఆ లింక్ మీద క్లిక్ చేయాలి. అక్కడ పుస్తకం బొమ్మ కూడా ఉంది. ఇలా క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏం కనపడుతుంది? ఒక సెర్చ్ బాక్స్ ఉంటుంది. ఇక్కడ సెర్చ్ అని కనబడుతుంటుంది. ఇక్కడ కింద అన్ని ఇప్పుడు యాక్ట్, రూల్స్ కనపడుతుంది కాబట్టి ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ మీరు చేయాల్సిన పనల్లా ఈ సెర్చ్ టైప్ అని ఉంది కదా, ఇక్కడ టైప్ అని కనబడుతుంది. ఇక్కడే కొంచెం గందరగోళం. ఈ సెర్చ్లో కొట్టగానే అది బుక్స్ ఎక్కడ కనపడకుండా ఉంటుంది కాబట్టి మీరు చేయాల్సిన పనల్లా ఈ సెర్చ్ టైప్లోకి వెళ్ళి ఇందులో 2 ఆప్షన్స్ ఉన్నాయి. యాక్ట్, రూల్స్ ఒకటి, రెండోది కింద బుక్స్ అని ఉంది. ఈ బుక్స్ అనే దాన్ని ఎంపిక చేసుకోవాలి. ఈ బుక్స్ని టైప్ చేసుకోవాలి. ఇది ఆటోమేటిక్గా మారట్లేదు. బుక్స్ అని ఎంపిక చేసుకోగానే కింద మారదు కాబట్టి ఇక్కడ బుక్స్ అని ఎంపిక చేసుకొని పక్కన సెర్చ్ బటన్ ఉంది. ఈ సెర్చ్ బటన్ని క్లిక్ చేస్తే మీకు ఇప్పుడు అన్ని కింద పుస్తకాలు వచ్చినాయి, పేర్లు వచ్చినాయి. చూడండి, కనబడుతున్నాయి చూడండి ఇక్కడ కింద. ఏపీ బిజినెస్ రూల్స్తో మొదలు పెట్టుకొని తర్వాత ఏపీ ROR యాక్ట్ పైన ఇవన్నీ కొంత 3-4 కిందికి వెళ్ళగానే రెవెన్యూ మాన్యువల్ వాల్యూమ్ 1 నుంచి మొదలైంది. ఇక్కడ మీకు అన్ని వాల్యూమ్స్ ఉన్నాయి. రెవెన్యూ మాన్యువల్ వాల్యూమ్ 1 అనేది ల్యాండ్ రికార్డ్స్కి సంబంధించి, వాల్యూమ్ 2 అసైన్మెంట్ భూములకు సంబంధించి, వాల్యూమ్ 3 భూసేకరణకు సంబంధించి, వాల్యూమ్ 4 ఇది అసైన్మెంట్ భూములకు సంబంధించి. ఇవి మన కీలకంగా పనికొచ్చేటివి. తర్వాత ఇది ఫస్ట్ పేజ్. మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ అని కొట్టాలి. 2వ పేజ్ కూడా ఉంది దీనికి. ఇక్కడ నెక్స్ట్ అని కొడితే మిగతా వాల్యూమ్స్ కనపడతాయి. మిగతా దాంట్లో ఇంకొకటి వాల్యూమ్ 5 భూముల రక్షణ, ల్యాండ్ ప్రొటెక్షన్కి సంబంధించింది. 6వది ఇనాం భూములు, ఎస్టేట్ భూములకు సంబంధించిన అంశాలు ఉన్నాయి. తర్వాత సమాచార హక్కు సంబంధించి 11వ వాల్యూమ్లో ఉన్నాయి. కోనే రంగారావు కమిటీకి సంబంధించిన అంశాలన్నీ కూడా 12వ దాంట్లో ఉన్నాయి. ఇవన్నీ తర్వాత జిల్లా ఇంకొకటి ఇంపార్టెంట్, 14వ చాలా ఇంపార్టెంట్, చుక్కల భూములకు సంబంధించి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చుక్కల భూముల సమస్య చాలా పెద్ద ఎత్తున ఉంది. 2017లో చట్టం వచ్చింది. ఆ తర్వాత చాలా మార్పు చేర్పులు జరిగినాయి. ఇవన్నీ మీకు ఇక్కడ కనపడుతున్నాయి. ఇప్పుడు మీరు దీంట్లో ఏదో ఒకటి ఎంపిక చేసుకుంటే, ఉదాహరణకి రెవెన్యూ మాన్యువల్ వాల్యూమ్ 14 చూస్తున్నా, 14వ వాల్యూము చుక్కల భూములు. ఇది క్లిక్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీకు చూడండి ఇక్కడ మాన్యువల్ కనబడుతుంది. దీన్ని ఇక్కడ మీరు చదువుకోవచ్చు. ఇది చదువుకోవాలంటే ఇక్కడ ఉంటుంది. మీరు కిందకి స్క్రోల్ చేస్తే ఇది దాదాపుగా 57 పేజీలు ఉంది. మీరు ఫస్ట్ పేజ్ చూస్తే రెవెన్యూ మాన్యువల్ గవర్నమెంట్ లోగో తోటి 2005 ఎడిషన్ డాటర్ ల్యాండ్ ఉంటుంది. ఇది ఇక్కడ చదువుకోవడానికి పనికొస్తుంది. డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మీకు ఇక్కడ పైన డౌన్లోడ్ యారో, ఒక యారో మార్కు కిందికి పెట్టి కనపడుతుంటుంది.
ఇది క్లిక్ చేస్తే ఆ మొత్తం పుస్తకాన్ని మనం మనకు కావాల్సిన చోట డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనం చేసుకొని ఎప్పటికైనా చదువుకోవడానికి కానీ దీన్ని ప్రింట్ తీసుకోవడానికి కానీ అవకాశం ఉంటుంది. ఇది మనం సిసిఎల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకునే పద్ధతి. ఇక్కడ అందరికీ ఒక మనవి ఏంటంటే, మీరు తెలుసుకొని మీరు వాడుకోవటం కాదు ఇది. ఈ సమాచారం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి రైతుకు ఈ సమాచారం వెళ్ళాలి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి రెవెన్యూ అధికారి, గ్రామ స్థాయిలో ఉన్న విఆర్ఏ విఆర్ఓ దగ్గర నుంచి పైన ఉన్న అందరు అధికారుల దాకా ఈ సమాచారం వెళ్ళాలి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి లాయరు, ఆంధ్రప్రదేశ్లో భూమి హక్కుల మీద పనిచేసే ప్రతి స్వచ్ఛంద సంస్థ, ప్రతి కార్యకర్తకు కూడా ఈ సమాచారం వెళ్ళాలి. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, మన దగ్గరికి చాలా విలువైన సమాచారం రాగానే మన దగ్గరే పెట్టుకుంటే మనం వాడుకుందాంలే అని చెప్పి. కానీ ఇది మీరు ఎంత షేర్ చేసుకుంటే 10 మంది రైతుకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ సమాచారాన్ని కూడా నేను కూడా అది ఎవరికి చెప్పకుండా, అది ఉంది కదా నాకు కావాల్సిన 4 పుస్తకాలు ప్రింట్ తీసుకొని చదువుకొని అవసరం ఉన్నప్పుడు ఇళ్ళకెళ్ళి కొన్ని అంశాలు చెప్పొచ్చు. కానీ ఈ రోజున నేలతల్లి కార్యక్రమం ఇవంతా ఎందుకు ఇంత వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తుందంటే, ఇది ఒక గోల్డ్ మైన్ లాంటిది. అంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన సమగ్రమైన సమాచారం అంతా ఈ 14 వాల్యూమ్లో ఉంది. ఈ 14 వాల్యూమ్లు కనుక ప్రతి వ్యక్తి చేతికి వెళ్ళగలిగితే సమస్య పరిష్కారం తొందరగా చేసుకోవడానికి అవకాశం వస్తుంది. కాబట్టి హెచ్ఎంటీవీ నేలతల్లి కార్యక్రమం తరపున, నా తరపున వ్యక్తిగతంగా మీ అందరికీ మనవి ఏంటంటే, ఈ సమాచారాన్ని వీలైనంత పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ అంతా వెళ్ళేటట్టుగా ప్రయత్నం చేయండి. రెవెన్యూ మాన్యువల్ ఇంత వివరంగా ఉంది. సో అట్లాంటి సందర్భంలో రైతాంగానికి సంబంధించి ఇంకా ఉపయోగపడాలంటే ఎట్లాంటి మార్పులు చేస్తే బాగుంటుంది? ఇప్పుడు ఒక మంచి మొదటి ప్రయత్నం జరిగింది. ఇక్కడ దాకా రావటమే పెద్ద ఘనకార్యం. ఎందుకంటే వ్యక్తిగతంగా అనుభవంతో చెప్తున్నా. ఇప్పుడు తెలంగాణలో 2015-16లో ఎన్ని భూమి చట్టాలు ఉన్నాయని ముందు సెర్చ్ చేయడానికే 4-5 నెలలు పట్టింది. నేను 2014-17 మధ్యకాలంలో అటు ఆంధ్రప్రదేశ్కి ఇటు తెలంగాణకి భూమి చట్టాలు సంస్కరించడంలో భాగంగా నేను 2 చోట్ల ఉన్నాను. ఆంధ్రప్రదేశ్లో ఉన్న కమిటీకి సాయం చేస్తూ పనిచేసిన సిప్స్ వాళ్ళు పనిచేశారు. చక్రపాణి గారు ఐఏఎస్ వారి ఆధ్వర్యంలో కొంత సంస్కరణకు పని జరిగింది. వారితో కలిసి పనిచేశాను. తెలంగాణలో నల్సార్ ఆర్డీఐకి ఆ పని అప్పు చెప్తే నేను ఆర్డీఐ బాధ్యుడిగా ఉన్నాను. ఈ భూ చట్టాలన్నింటినీ కూడా అధ్యయనం చేసే ప్రయత్నంలో మేము ఎదుర్కొన్న మొట్టమొదటి సమస్య ఏంటంటే, అసలు అవన్నీ ఎక్కడున్నాయి కాపీలు వెతుక్కొని ఒక చోట తేవడానికి పెద్ద ఇబ్బంది అయింది. అలాంటిది ఇప్పుడు అన్నీ ఒక చోటకు చేరాయి. చట్టాలు మాత్రమే ఒక చోట చేరలేదు, రూల్స్ కూడా ఒక చోట చేరినాయి. ఇది మంచి ప్రయత్నం. ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగాలి అంటే, చట్టాలన్నీ ఒక చట్టంగా కావటం ఒక ప్రయత్నం. అంటే 145 చట్టాలు ఒక చట్టం చేసే ప్రయత్నం ప్రభుత్వం చేయాలి. దానికంటే ముందుగా కనీసం అన్ని జీవోలు, ఏ సబ్జెక్టు వారీగా జీవోలు అన్నీ ఉన్నాయి కాబట్టి ఏ సబ్జెక్టు ఆ సబ్జెక్టు ఒక సింగిల్ జీవో చేసే ప్రయత్నం జరగాలి. ఉదాహరణకి 6 చట్టం ఉంది, పాస్ పుస్తకాల చట్టం ఉంది, రూల్స్ ఉన్నాయి. 6 చట్టం కింద 30-40 జీవోలు వచ్చినాయి ఇప్పటిదాకా రకరకాల అంశాల మీద, అసైన్మెంట్ మీద అట్లనే వచ్చినాయి. ఇప్పుడు ఈ 30-40 జీవోలు కలిపి ఒక జీవో, అసైన్మెంట్ భూములకు ఒకటే జీవో, 6 సంబంధించి ఒకటే జీవో చేసే ప్రయత్నం చేయాలి. నాకున్న సమాచారం మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రయత్నం కూడా మొదలుపెట్టింది. మాస్టర్ జీవోలు తెచ్చే ప్రయత్నం అంటుంది దీన్ని. అంటే అప్పుడు ఏమవుతుందంటే, పాస్ పుస్తకాలంటే ఒక చట్టం ఉంటుంది, ఒక రూల్స్ ఉంటుంది, ఒక జీవో ఉంటుంది. అంటే అప్పటిదాకా వచ్చిన జీవోలన్నీ కూడా సింగిల్ జీవోగా మారుతుంది. దీనివల్ల ఇంకొక మంచి మేలు ఏం జరుగుతుందంటే, ఈ రోజున రెవెన్యూ అధికారులు ఒక గందరగోళం ఉంటుంది. ఈ అంశం మీద లేటెస్ట్ జీవో ఏముంది, పాత జీవోలు ఒకలాగా ఉంది, మరి దీని తర్వాత ఇంకో జీవో వచ్చింది, మరి దీంట్లో ఉన్న అంశాలను ఆచరించాలా, దీంట్లో ఆచరించాలి. మాస్టర్ జీవో కనుక తేయగలిగితే ఈ కన్ఫ్యూజన్ మొత్తం పోతుంది. ఇది 2వ అడుగు. ఇంతకుముందు అన్నట్టుగా నాకు తెలిసిన సమాచారం మేరకు ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కమిటీ నెక్స్ట్ ఈ మాస్టర్ జీవోలు కూడా వెళ్తుంది. అక్కడ 2 మంచి అధికారులు ఉన్నారు. ప్రభాకర్ రెడ్డి గారు చాలా కాలంగా సుదీర్ఘమైన భూమి రెవెన్యూ అంశాలను అనుకున్న వ్యక్తి. జయలక్ష్మి గారు కూడా మన పారాలీగల్ ప్రోగ్రామ్ చాలాసార్లు మాట్లాడుకుంటున్నారు కదా, పారాలీగల్ ప్రోగ్రామ్ అది వారు కడప జాయింట్ కలెక్టర్గా ఉన్నప్పుడు మొదలైన పారాలీగల్ పథకం. వారు ఎక్కడెక్కడ రెవెన్యూలో పనిచేసినప్పుడు, కలెక్టర్గా పనిచేసినప్పుడు కానీ చాలా గొప్పగా పనిచేసిన అధికారి. సో ఇద్దరు, ఒకరు సీసీఎల్ఏగా ఉన్నారు, ప్రభాకర్ రెడ్డి గారు ఎడిషనల్ సీసీఎల్ఏ ఉన్నారు. కాబట్టి ఈ మాస్టర్ జీవో కూడా తొందరగా వస్తుందని ఆశిస్తున్నా. ఇక దీని తర్వాత జరగాల్సిన ఇంకా కీలకమైన పని ఏంటంటే, ఈ చట్టాలు అనేవి సంస్కరించుకునే ప్రయత్నం. అవసరం లేని చట్టాలను వదిలించుకోవాలి. అవసరం ఉన్న చట్టాలలో కూడా ఏదైనా మార్పు చేయాలి, అమెండ్మెంట్స్ కావాలంటే అమెండ్మెంట్ చేయాలి. ఇది జరగాలి, ఎప్పుడో జరగాలి. ఇప్పటికన్నా ఆ కార్యక్రమాన్ని ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపట్టాలి. దాని తర్వాత ఫైనల్ స్టెప్ ఉంటుంది. అదేంటంటే, రాష్ట్రంలో అన్ని భూమి చట్టాలను తొలగించి ఒకే ఒక చట్టం ఉండాలి. భూమికి ఒక చట్టం. ఇన్నెందుకు 140 చట్టాలు? ఆ ప్రయత్నము ఉత్తరప్రదేశ్ రాష్ట్రం 2016లో చేసింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఆ రాష్ట్రంలో ఉన్న చట్టాలన్నిటిని రద్దుపరుచుకొని అన్నిటి స్థానంలో సింగిల్ చట్టం తీసుకుంది. దాన్నే రెవెన్యూ కోడ్ అన్నాం. ఆంధ్రప్రదేశ్లో కూడా అంతకు మునుపు అంటే 1999లో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఒక ప్రయత్నం జరిగింది రెవెన్యూ కోడ్ తేవడానికి. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు చీఫ్ మినిస్టర్గా ఉన్నారు, దేవేంద్ర గౌడ్ గారు రెవెన్యూ మంత్రి.
వారు ఉన్నప్పుడు అన్ని చట్టాలు 196 చట్టాలు కలిపి సింగిల్ చట్టంగా తెచ్చే ప్రయత్నం జరిగి అసెంబ్లీలో ఆమోదం కూడా జరిగింది. ఆ తర్వాత ప్రక్రియ ముందుకు వెళ్ళలేదు. ఇప్పటికైనా అమల్లో ఉన్న అన్ని చట్టాలను కలిపి ఒకే చట్టంగా తేయగలిగితే మరింత, అంటే ఇప్పుడు ఏదైతే రెవెన్యూ మాన్యువల్ పేరుతోటి ఒక మంచి కార్యక్రమం మొదలైందో దాన్ని సింగిల్ చట్టం దాకా తీసుకెళ్ళగలిగితే ఆశించిన ఫలితాలు మరింత బాగుంటాయి. రైతులకి ప్రజలకు ఉపయోగపడే ఇంత మంచి రెవెన్యూ మాన్యువల్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి కదా, సో ఇక్కడ ఏదైనా చేసే అవకాశం ఉందో దానికి రిలేటెడ్గా ఏదైనా ఇప్పటివరకు ఉందా మన దగ్గర? రెవెన్యూ మంత్రి గారు భూభారతి చట్టం మీద అసెంబ్లీలో చర్చ జరుగుతున్నప్పుడు ఒక ప్రకటన చేశారు. మేము ఇప్పుడు భూభారతి చట్టం ఒక చట్టం మారుస్తున్నాము, కీలకమైన చట్టము, రాబోయే రోజులలో అన్ని చట్టాలు కలిపి రెవెన్యూ కోడ్ తేబోతున్నామని ప్రకటించారు. నేను కోరుకుంటుందంటే అది జరగాలని బలంగా ఆశిస్తున్నా. ఎందుకంటే గడిచిన 10 ఏళ్ళుగా మాట్లాడుతూ వస్తున్నాము, ప్రభుత్వం ఆ ప్రయత్నం చేస్తానంది కానీ ఇంకా ముందుకు వెళ్ళలేదు. భూభారతి చట్టం అనేది ఉన్న 124 చట్టాలలో ఒక చట్టాన్ని మార్చి ఇంకో చట్టం తీసుకున్నాం. అంటే 6వ చట్టాన్ని మార్చి కొత్త 6వ చట్టం చేసాం. అంతకు మునుపు ధరణి చట్టం వచ్చినప్పుడు కూడా అందరూ ఏమనుకున్నారు, ప్రచారం కూడా ఏం జరిగిందంటే కొత్త రెవెన్యూ చట్టం వస్తుందట, కొత్త రెవెన్యూ చట్టం వస్తుందట. అంటే అన్ని చట్టాలు పోతాయేమో, అన్ని చట్టాల స్థానంలో ఓ కొత్త చట్టం వస్తుందని ఆశించారు. కానీ అప్పుడు జరిగింది ఏంటి, కేవలం 6వ చట్టం మారింది. ఇప్పుడు ప్రభుత్వం ఏంటంటే 6వ చట్టాలలో గందరగోళాలు, ధరణిలో ఇబ్బందుల్ని అధిగమించడం కోసం 6వ చట్టం రద్దుపరుస్తూ ఒక మంచి కొత్త భూభారతి చట్టం పేరుతో కొత్త 6వ చట్టం వచ్చింది. ఇది ఇప్పుడు అమలు మొదలైంది. కొంత ఫలితాలు మనకు గ్రౌండ్లో కనపడుతున్నాయి. కానీ ఇంకంత ఎక్కువ ఆశించిన ఫలితాలు రావాలి అంటే మిగతా అన్ని చట్టాలను కూడా కలిపి ఒక రెవెన్యూ కోడ్ తీసుకొచ్చుకునే ప్రయత్నం రెవెన్యూ మంత్రి గారు అసెంబ్లీలో చెప్పినట్టుగా జరగాలి. దానికంటే ముందు ఇదే ప్రక్రియ ముందు కనీసం చట్టాలను ఒక చోటకు తేవాలి. ఉన్న చట్టాల్లో ఏ మార్పులు తేవాలో ముందు స్టడీ చేసిన తర్వాత వాటన్నిటిని కలిపి ఒక సింగిల్ కోడ్గా వెళ్ళే ప్రయత్నం తెలంగాణలో జరిగితే ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారులకి, రైతాంగానికి కూడా మేలు జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ రెవెన్యూ మాన్యువల్కి సంబంధించి దాంతోపాటు ఏదైతే ఈ కొత్తగా తెలంగాణలో ఏ విధంగా ఎలాంటి పరిస్థితులు అనే విషయాల గురించి చాలా వివరంగా చెప్పారు. ఇది వాటి నెలతల్లి కార్యక్రమం. నమస్తే.